హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇలాగ పెద్ద సైజు బ్లౌజు వచ్చినప్పుడు ఆది బ్లౌజ్కి మనం మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. దీనికి మనం ఎటు సైడు మళ్ళీ లైనింగ్ ఎలాగ కట్ చేస్తే మనకి హ్యాండ్స్ దగ్గర అతుకులు పడకుండా నీట్గా వస్తుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇది బ్లౌజ్ పీసు, ఇది వచ్చి హ్యాండ్స్కి. ఇలాంటప్పుడు మనము లైనింగ్ ఎలాగ వేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి మీటర్ క్లాత్. ఈ పక్క అంచులు ఉన్నాయి కదా, వీటిని ఇటు పక్కకి మళ్ళించుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర అనేది ముడతలు లేకుండా అతుకులు పడకుండా నీట్గా వస్తుంది. మీటర్ క్లాత్ లైనింగ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర అతుకులు పడకుండా ఈ విధంగా కట్ చేసామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనకి కుట్టేటప్పుడు కూడా ఎక్కువ అతుకులు పడ్డాయంటే విసుగ్గా ఉంటుంది. అలాగ లేకుండా నీట్గా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనము లైనింగ్ అనేది తడుపుకొని కొంచెం ఐరన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇది షింక్ చేసే విధానంలో కూడా మనం కసకసపులు వేయకుండా మన ఛానల్లో లైనింగ్ ఎలాగ షింక్ చేసేది వీడియో పెట్టున్నాను, మీకు వీలుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు అంచుల పక్క మళ్ళీ ఇచ్చాం కదా, అయినా కూడా మనము ఇది షింక్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటాయేమో చూసుకొని ఈ చివర్లు అనేది కట్ చేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా మనకి ఈ బ్లౌజ్కి అంచు వస్తుంది కాబట్టి కింద అంచు వరకు కుట్లోకి వెళ్ళేటట్టు వదులుకుంటే సరిపోద్ది. ఇలాగ చివర్లు కరెక్ట్గా కట్ చేసిన తర్వాత దీనికి అంచు మళ్ళించడం కోసం మాత్రమే ఒక లైను డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి కొంచెం పొట్టి అని చెప్పారు కాబట్టి కొంచెం పొడవు పెంచుకోవాలి. పొడవు పెంచిన దానికోసము మనం ఎంతైతే పొడవు పెంచుకోవాలనుకుంటామో అదే ఇంకొక లైన్ డ్రా చేశారు. అర్థమైందా? ఈ కింద లైన్ వచ్చేసి ఈ అంచు మళ్ళించి కుట్టడం కోసం ఈ లైను, హ్యాండ్ పొడవు పెంచడం కోసం ఈ లైను. అంటే పట్టి పెట్టాల్సిన అవసరం లేదు కదండి దీనికి. ఈ అంచు అనేది దీనికి వస్తుంది కాబట్టి హ్యాండ్ పొడవు పెంచడం కోసం. ఇప్పుడు పొడవు పెంచిన దగ్గర నుంచి ఇలాగ హ్యాండ్ పొడవు అనేది గీసుకోవాలి మనం. ఇది అసలు దీనికి ఖర్చు గీత. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజు ఈ కింద సైడు ఇలాగ పట్టుకొని ఈ పై లైన్ దగ్గరికి ఇది పెట్టాలి. ఇప్పుడు 2 ఇంచి ఖర్చుకు అనేది వదులుకోవాలి. అదేవిధంగా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దాని కొలతలు ఎలా ఉన్నాయో అలాగే రావాలి కాబట్టి ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు పెట్టాం కదా, ఇక్కడి నుంచి చంక డౌన్ కూడా తీసుకోవాలి. ఇది అసలు, ఇది ఖర్చు. ఇప్పుడు ఈ చంక లూజ్ అనేది ఈ కొలత తీసుకోవాలి కదా, ఆది బ్లౌజ్లో నుంచే తీసుకోవచ్చు, లేదా మనము టేప్తో అయినా ఈ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దానికైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి 8 కాలు వచ్చింది. లేదు మనము ఈ ఆది బ్లౌజ్తో పెట్టామంటే ఇలాగ పెట్టుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంది కదా, కిందకి 1 ఇంచు కిందకి మళ్ళించుకునేసి ఇలాగా. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. కొంతమందికి హ్యాండ్స్ ఇక్కడ లావుగా ఉండి వచ్చే కొద్ది సన్నంగా ఉంటాయి, కొంతమందికి పైనుంచి కిందకి ఒకేలాగా ఉంటాయి. మనకి అన్ని బ్లౌజులు ఇలాగ షేప్ రావాలనే లేదు. వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళ ఆది బ్లౌజు ఎలాగైతే ఉంటుందో ఇది చూస్తున్నారు కదా, పైనుంచి కిందకి ఒకేలాగా ఉంది. మనకి దీంట్లో షేప్ అనేది రాదు.
ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం దాంట్లో 8 చూసాం కదా, చూసారా? ఈ విధంగా కొలత తీసుకున్నా కూడా మనకి 8 అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలాగ దీంట్లో కలిసిపోవాలి. ఈ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లోతు తీయడం కోసము ఇక్కడి నుంచి ఇలాగా కనిపిస్తుందండి, ఈ గీత దగ్గర నుంచి ఇలాగా కర్వ్ షేప్ తిరిగేలాగా ఇలాగ ఇచ్చేసుకోవాలి. ఇది మనము నేనైతే బ్లౌజ్ జాయింట్ చేసేటప్పుడు జాయింట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసుకున్నప్పుడు ఇది పైకి వచ్చేలాగా చూసుకొని 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసిన తర్వాత 2 ఒకదానికి ఆపోజిట్ పెట్టుకొని అప్పుడు నేనైతే ఈ లోత్ అనేది తీస్తాను. అంటే ముందుగానే లోత్ తీసేసాం అనుకోండి,